మే 30 రాత్రి ప్రసారం కాబోయే 'కార్తీక దీపం' ఎపిసోడ్‌లో మరో కుట్రకి తెరతీసింది. జ్యూస్ షాప్ ముందు జోష్న ఫోటో ఉండడం చూసిన పారిజాతం, బోర్డు జ్యూస్ షాప్ ముందు మన పిల్లది ఫ్లెక్సీ పెట్టడం ఏంటి? ఇంకా నయం నష్టపరిహారంగా జోష్నను జ్యూసులు సర్వ్ చేయమనలేదు అని అంటుంది. మీరు చెప్పింది కూడా న్యాయంగానే ఉంది. సరైన సమయంలో మంచి సలహా ఇచ్చి నాకు న్యాయం చేశారు. ఏ షాప్ దగ్గరైతే నా మర్యాద పోయిందో అక్కడే మేడం గారు ఫ్లెక్సీ పెట్టాలి. మేడం గారి వల్లే నా క్వాలిటీకి చెడ్డ పేరొచ్చింది కాబట్టి మేడం గారే ఓ గంట నా షాపు దగ్గరకొచ్చి సర్వ్ చేయాలి. అప్పుడే జనం నాది కల్తీ ఫుడ్ కాదు, హెల్తీ ఫుడ్ అని నమ్ముతారు. నేను కోరుకున్న నష్టపరిహారం ఇదే. ఎలాంటి న్యాయం చేస్తారో మీరో ఆలోచించి చెప్పండి అంటాడు సూరజ్. వెంటనే దీనికి నేను ఒప్పుకోను అంటుంది జ్యోత్స్న కోపంగా. దీంట్లో ఒప్పుకోవడానికేముంది? పెద్ద మేడం గారు, మీరు ఆల్రెడీ మాజీ మిస్ హైదరాబాద్. మీ ఫ్లెక్సీలు పెట్టామంటే అది మీకే కదా మంచి పేరు. పైగా మీకు సోషల్ మీడియాలో 1,000,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్క వీడియో తీసి ఆ గ్రూప్‌లో పోస్ట్ చేశామంటే సమాజ సేవలో మాజీ మిస్ హైదరాబాద్ అంటూ సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది అంటాడు కార్తీక్. అవునవును, ఈ ఐడియా ఏదో బావుంది అంటుంది పారిజాతం సంతోషంగా. తమరు చేసిన మంచి పనికి న్యాయం చేయాలంటే బ్రదర్ కండిషన్‌కు ఒప్పుకోక తప్పదు. ఇదీ కాకుండా మీ దగ్గర వేరే దారి ఉందంటే చెప్పండి అంటాడు కార్తీక్. నేను అడగాల్సింది అడిగాను సార్. నేను కోరుకునే న్యాయమైతే ఇదే. పెద్ద మనిషిగా మీరేది చేస్తారో చేయండి అంటాడు సూరజ్ శివనారాయణతో. దశరథ, నువ్వేమంటావు అంటాడు శివనారాయణ. చేసిన తప్పు తనకు తెలిసి రావాలి కదా. ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అంటుంది సుమిత్ర. నా అభిప్రాయం కూడా అదే నాన్న. కూతురిని సరిగ్గా పెంచలేదు అన్న చెడ్డ పేరు ఎలాగూ వచ్చింది. తెలిసిన తర్వాతైనా ఎంతో కొంత సరిచేసుకోవాలి కదా. ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అంటాడు దశరథ. సూరజ్ కోరుకున్నట్లే న్యాయం జరుగుతుంది. నేను చెప్పడం పూర్తయింది. ఇక నువ్వు చేయడమే మిగిలి ఉంది. కార్తీక్, సూరజ్ కోరుకున్నట్లుగా జరిపించే బాధ్యత నీది అని చెప్పి వెళ్ళిపోతాడు శివన్నారాయణ. పెద్దవాళ్ళ పరువు తీయడానికి కాకపోతే ఇలాంటి పనులు అవసరమా? ఛీ అని విసుక్కుంటుంది కాంచన. పెద్దయ్య గారు ఆర్డర్ జారీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడేం చేయాలి బావా అంటుంది దీప. రేపటి కార్యక్రమానికి ఫోటోషూట్ చేయబోతున్నాడు ఈ కార్తీక్ అంటాడు కార్తీక్. మరోవైపు జోష్న కంగారు పడుతూ ఉంటుంది. నేను కర్త కర్మ క్రియ. నేనే ఫోటోగ్రాఫర్ను, నేనే కంటెంట్ డిజైనర్ను, నేనే సూపర్వైజర్ను. ఇక టైం వేస్ట్ చేయకుండా ఫోటోషూట్‌కు బయటకు వెళ్దాం పదండి అంటాడు కార్తీక్ సరదాగా. నువ్వు పెద్ద మాయలోడివి అని తెలుసురా. పద పద, ఏం మాట్లాడుకున్నా ఫోటోషూట్ అయ్యాక మాట్లాడుకుందాం పద అంటూ జోష్నను బయటకు లాక్కెళ్ళిపోతుంది పారిజాతం. ఇంకా బయట జోష్నతో ఫ్లెక్సీ పట్టుకొని ఫోటోషూట్ చేస్తూ తన స్టైల్లో జోష్నను ఓ ఆట ఆడుకుంటాడు కార్తీక్. 50% పశ్చాత్తాపం, 30% బాధ, 10% రియలైజేషన్, 5% అమాయకత్వం, 3% పశ్చాత్తాపం, 3% ప్రాయశ్చిత్తం, 2% సిగ్గు. ఇంత సిగ్గుమాలిన పని చేశానేంటి అనే పదంలోని సిగ్గు. ఇవన్నీ కనిపించేలా ఫోటోకు స్టిల్ ఇవ్వండి మేడం అంటాడు కార్తీక్. వీడేదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడే అని జోష్న చెవి దగ్గర అంటుంది పారిజాతం. దీంతో ఇష్టం లేకుండానే ఫోటోలకు పోజులిస్తుంది జోష్న కోపంగా. కార్తీక్, సూరజ్ ఇద్దరూ కలిసి జోష్నతో రకరకాల పోజులు పెట్టిస్తూ ఫోటోషూట్ చేస్తుంటారు. బ్రదర్, ఆ ఫొటోస్ నాకు పంపించండి. మార్నింగ్ స్టాల్ దగ్గరకు మేడం గారిని తీసుకొని రండి అని చెప్పి వెళ్ళిపోతాడు సూరజ్. దీంతో జోష్న లోపలికి రా, నీ పని చెప్తాను అని పారుతో చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి పారు, నీ కోపరేషన్ మొత్తం అటే ఉన్నట్లుంది అని అడుగుతాడు కార్తీక్. మన మీద అనుమానం రాకుండా ఉండడానికి దానికి సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తున్నాను. మీరు మాత్రం దాని తెక్క భలే కుదిర్చారు. ఇప్పటికే అది కోపంగా ఉంది. నేను వెళ్ళి దానిని బ్రతిమాలతాను అంటూ వెళ్ళిపోబోతుంది పారిజాతం. ఏయ్ పారు, ఉదయం ఏదో అన్నావు. అర్థం లేని మాటలు, అర్థం లేని పనులు, తిట్లు తినడం తప్పితే నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇదే కదా నువ్వు అంది. ఇప్పుడు అర్థమైందా? అర్థం లేని పనులు ఎవరు చేస్తున్నాడో అంటారు కార్తీక్. మనవడివి అని సరదాగా అన్నాను. నువ్వెప్పుడూ ఇంతే, అన్నింటికీ కౌంటర్స్ ఇస్తావు. దొంగ పడవ. ఉండు, ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది పారిజాతం. పారిజాతం గారు, పార్టీ మార్చేసినట్లున్నారు అంటుంది దీప అనుమానంగా. నాకు అదే అనుమానంగా ఉంది అంటాడు కార్తీక్. కార్తీక్, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడా? బాగా మొండోడిలాగా ఉన్నాడ్రా. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి డబ్బులు కూడా వద్దన్నాడు అంటే అలాంటి వాడు మన వ్యాపారంలో ఉంటే బాగుండేదేమోరా అంటాడు శివనారాయణ. ఎవరి ప్రయాణం ఎప్పుడు ఎటు తిరుగుతుందో తెలియదు కదా తాత. చూద్దాం, అతని ప్రయాణం కాలం ఎటు తిరగాలని రాసిందో అంటాడు కార్తీక్. మరోవైపు కోపంగా గదిలో రగిలిపోతుంది జోష్న. తట్టాబుట్టా సర్దుకొని ఏ కాశీకో రామేశ్వరానికో పో. నీకు చేత కాకపోతే నోరు మూసుకొని ఉండాలి. అందరి ముందు మంచి మార్కులు కొట్టేద్దామని ఏది పడితే అది వాగావు. అది వాడు పట్టుకొని నా ఫ్లెక్సీలు షాపు ముందు పెట్టించాలని కండిషన్ పెట్టాడు. అక్కడితో సరిపోయేది. నా చేత జ్యూస్లు కూడా అమ్మిస్తానని చెప్పావంటూ పారిజాతం మీద కోప్పడుతుంది జోష్న.
వాడితో ఎందుకే గొడవ పెట్టుకున్నావు? సారీ చెప్పొచ్చు కదా అంటుంది పారిజాతం. అంతకంటే చావడం నయం. నా ఫ్లెక్సీలు పెట్టుకుంటేనే నేను జ్యూస్ సర్వ్ చేస్తేనో వాడి పరువు నిలబడుతుందని వాడనుకుంటున్నాడు. అసలు నేను వెళ్తే కదా వాడి పరువు నిలబడ్డానికి. వస్తాను అని నేను అన్నానా? వాడిని ఇక్కడి నుంచి పంపించడానికి ఫోటోలకు పోజులిచ్చాను అంటుంది జ్యోత్స్న. వెళ్ళకపోతే వాడు ఇక్కడికి వస్తాడే అంటుంది పారిజాతం భయంగా. అంతవరకు నేను సైలెంట్ గా ఎందుకుంటాను గ్రాని అంటుంది జ్యోత్స్న. వాడి స్టాల్ మళ్ళీ తీయిస్తావా? వాడిని కొట్టిస్తావా? వాడి జోలికి వెళ్ళకే. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అవసరమా? అంటుంది పారిజాతం. అవసరమే గ్రాని. నాకే తలపొగరు అంటే వాడికి డబ్బులుంది. డబ్బులు వద్దంట. జరిగిన నష్టం డబ్బులతో భర్తీ కాదంట. ఏం చేస్తే నా ఇగో హర్ట్ అవుతుందో వాడు దాన్నే టచ్ చేశాడు అంటుంది జ్యోత్స్న. నాకొక విషయం అర్థం కావడం లేదు. 5 లక్షలు వద్దన్నాడు. నీ ఫోటో కావాలని అన్నాడు. 5 లక్షలకు మించిన బ్యూటీని నీ ఫేస్ లో ఏముందో నాకు అర్థం కావడం లేదే. నేనైతే 5 లక్షలు తీసుకొని పోయేదాన్ని అంటుంది పారిజాతం. పోతే పారిజాతం పారిజాతం పోతే పారిజాతం అయ్యేది. పోలేదు కాబట్టే వాడు సూరజ్ అయ్యాడు. వాడేం చేస్తాడో చేసుకొని. నేనైతే వెళ్ళను. నా తరపున మీరు మాట మాటిస్తే నేనేం చేయాలి? గొడవ చేయాలంటే సూరజ్ ఉండాలి కదా గ్రాని. రేపు ఈ పాటికి వాడుండడు. వాడి స్టాల్ ఉండదు. అడ్రస్ కూడా దొరకదు. మనలాంటి డబ్బు ఉన్న వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాడికి తెలియాలి గ్రాని. తెలిసేలా చేస్తాను అంటుంది జ్యోత్స్న. మొత్తానికి సూరజ్ను అడ్డు తొలగించడానికి జ్యోత్స్న గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దశరథ తండ్రితో సారీ నాన్న, నువ్వు నన్ను పెంచినంత పద్ధతిగా నేను నా కూతురిని పెంచలేకపోయాను అంటూ బాధపడతాడు. నడవడిక కేవలం తల్లిదండ్రుల పెంపకం మీదే ఆధారపడి ఉండదు దశరథ. వాళ్ళ మీద ప్రభావం చూపే అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటాడు శివనారాయణ. మీరన్నది నిజమే మావయ్య గారు. లేదంటే దానికి ఇలాంటి బుద్ధులు రావడం ఏంటి అంటుంది సుమిత్ర. వయసులో ఉన్న పిల్లలు దూకుడుగానే ఉంటారు సుమిత్ర. అలాగని నేనేమి జ్యోత్స్నను సమర్థించడం లేదు. కాకపోతే మరొకసారి ఆలోచించండి. ఆ సూరజ్ గాడు నష్టపరిహారంగా అడిగిన దాని గురించి అంటుంది పారిజాతం. దాంట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు. నష్టపరిహారం తీర్పు నేను సాయంత్రమే చెప్పేశాను అంటాడు శివనారాయణ. నీ తీర్పు మార్చుకో తాత. ఎందుకంటే ఇది నీ మనవరాలి పరువుకు సంబంధించిన విషయం అంటుంది జ్యోత్స్న కోపంగా. దాంతో శివనారాయణ, రోడ్డు మీద గొడవ పడినప్పుడు ఎక్కడకు పోయింది నీ పరువు? సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తుంటే ఎక్కడ నిలబడింది నీ పరువు? పరువు అంటే జనం దగ్గర పోగొట్టుకునేది కాదు, మన అంతరాత్మ దగ్గర మనం పోగొట్టుకునేది. నీకో ఉదాహరణ చెప్తా చూడు. నువ్వు ఏ తప్పు చేయలేదైనా నిన్ను జనం తప్పు పడుతున్నారు అంటే అప్పుడు నువ్వు కోప్పడవు. అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తావు. అర్థం చేసుకోవడానికి ఎదుటి వాళ్లకు టైం ఇస్తావు. అదే నువ్వు తప్పు చేశావంటే తప్పు పడితే ఓర్చుకోలేవు. నిజాన్ని ఒప్పుకోలేవు. ఎక్కడ ఓడిపోతానన్న భయంతోనో సగం చచ్చిపోతావు. అంటే జనాల కంటే ముందు మనం మన అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగామంటే మన పరువు ఎక్కడికి పోదు. ఇక్కడ నీ తప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ కారణంగా ఓ మనిషి నష్టపోయాడు. ఓ నిజాయితీపరుడు బాధపడ్డాడు. ఇప్పుడు నీ పరువు నిలబెట్టుకోవాలి అంటే అతడు అడిగిన దానికి తప్పించుకోవడం కాదు, అతను అడిగింది చేయడం నువ్వు చేస్తావని నేను మాటిచ్చాను అంటూ జ్యోత్స్నకు క్లాస్ తీసుకుంటాడు శివనారాయణ. మాటను వెనక్కు తీసుకోండి అంటుంది జ్యోత్స్న. మాటిచ్చింది మీ తాత అని సీరియస్ అవుతుంది సుమిత్ర. అందుకే వెనక్కు తీసుకోమని తాతకే చెబుతున్నా అంటుంది జ్యోత్స్న పొగరుగా. సూరజ్ ముందు అన్నీ ఒప్పుకున్నట్లే ఉన్నావు కదా అంటాడు దశరథ. దరిద్రాన్ని వదిలించుకోవడానికి నేను ఆర్గ్యూ చేసే కొద్దీ గొడవ పెద్దది అయితే తప్పదు కదా. నేను సైలెంట్గా ఉంటే వాడే పోతాడు. ఆ టైంలో నాకు అంతకంటే వేరే మార్గం లేదు. వాడికి ఇస్తానన్న 5 లక్షలు రేపు వాడి షాప్ దగ్గరికే పంపించేయండి. వాడే అర్థం చేసుకుని తీసుకుంటాడు అంటుంది జ్యోత్స్న పొగరుగా. నువ్వు సీఈఓగా పనికిరావు అనడానికి ఈ ఉదాహరణ చాలు. నీ కింద పనిచేసే వాళ్ళల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. మేనేజర్ మీద అరిచినట్లు రెస్టారెంట్లో బాయ్స్ మీద కస్టమర్ల మీద అరిస్తే రెండో రోజు వాళ్ళు రారు. సీఈఓకు ఉండాల్సిన మొదటి లక్షణం నా అనుకునే తత్వం. అది నీలో లేకపోయినా, ఎదుటి వాళ్ళ మీద చూపించలేకపోయినా నీ నష్టాన్ని నువ్వు కొని తెచ్చుకున్నట్లే. నా ఆస్తులకు మనవరాలిగా ఉండాలి అనుకుంటున్నావో, నాకు మనవరాలిగా మాత్రమే ఉండిపోవాలి అనుకుంటున్నావో అది నీ ఇష్టం. పాఠాలు నేర్చుకుంటేనే పరీక్షలు పాస్ అవుతావు. గుణపాఠాన్ని నేర్చుకుంటేనే జీవితాన్ని పాస్ అవుతావు. నా తీర్పు నీకు గుణపాఠం కాదు, తప్పును సరిదిద్దుకునే అవకాశం. దాన్ని నువ్వు వద్దంటే తర్వాత నేను తీసుకునే నిర్ణయాలు నీ మనసుకు తీసుకోవడానికి కష్టంగా ఉంటాయి. తాత మాట నిలబెట్టే మనవరాలిగా మాత్రమే ఉంటావో నీ ఇష్టం. నువ్వు ఉండేదాన్ని బట్టే నీకు లభించే గౌరవాలు ఉంటాయని మాత్రం మర్చిపోకు. పద భోజనం చేద్దామంటూ జ్యోత్స్నకు గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు శివనారాయణ. దెబ్బకు బిత్తరపోతుంది జ్యోత్స్న. ఇది నీకు హెచ్చరిక లాంటిది.
మీ తాత మనసు గెలవడానికైనా నువ్వు వెళ్లాల్సిందే. లేదంటే సీఈఓ పదవి దీపకు, ఆస్తి కార్తీక్ గాడికి రాసేస్తాడు అనుకో. నువ్వు ఎవరో బయటపడిందనుకో మన బతుకు చెప్పకూడే. అయ్యో నా మాట విని వెళ్ళడానికి సిద్ధపడే అంటుంది పారిజాతం. దీంతో పారిజాతంను కోపంగా చూస్తూ పగిలిపోతుంది జోష్న. నేటితో ఎపిసోడ్ ముగిసింది.